జై శ్రీరామ్ అండి. హనుమాన్ చాలీసా 5వ చౌపాయి. హాద వజ్ర ఔ ధ్వజ విరాజై కాందే మూంజే జనే భుజాజై. ఇక్కడ తులసీదాసు గారు స్వామి రూపవర్ణన చేసుకుంటూ హాద వజ్ర ఔ ధ్వజ విరాజై అంటే చేతిలో వజ్రమును ధ్వజమును కలిగి విరాజిల్లువాడా అంటున్నారంటే ఓ చేతిలో వజ్రము ఇంకో చేతిలో ధ్వజము అంటే జెండాని ధరించి ఉన్నారట స్వామి. అలాగే కాందే ముంజే జనేవు సాజై స్కందమునందు ముంజెను జందెమును కలిగినవాడా అంటున్నారు. ఇలా స్వామి రూపవర్ణన చేస్తూ మనని స్వామిని ధ్యానించుకునేలా చేస్తున్నారు తులసీదాసు గారు. ఎప్పుడు కూడా హనుమాన్ చాలీస చేసేటప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోకుండా ఆ శ్లోకానికి తెలుగులో అర్థం తెలుసుకొని ధ్యానించుకుంటూ భావించుకుంటూ చాలీస చేయండి. అప్పుడు ఆ సీతారామచంద్రుల స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకు దొరుకుతుంది. ఆంజనేయ స్వామివారి సంపూర్ణ కరుణాకటాక్షాలు మనకు దక్కి మనం ఆయురారోగ్యాలతో సకల కార్యములలో కూడా కార్యసిద్ధిని పొంది మనం ముందుకు వెళ్ళగలుగుతాం.